ఇక్కడ దవార్ అని కనిపిస్తుంది కదా, ఆ దవార్ తీసుకోవాలా. దవార్ అంటే మన ఇండియాలో యూట్రన్ అనమాట, రౌండ్ సర్కిల్ అనే దాన్ని దవార్ అంటారు. ఇక్కడ కొయ్యేట్లు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా. కొద్దిగా ఎండ ప్రభావం కూడా ఉంది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మీకు కొద్దిగా షేక్గా కనిపిస్తూ ఉంటుంది. షేక్గా కనిపిస్తూ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యూట్రన్ అని బోర్డు కనిపిస్తుంది చూడండి. ఆడ మనము లెఫ్ట్ సిగ్నల్ వేసుకోవాలి. మనం వచ్చే రూట్లో ఇక్కడ యూట్రన్ తీసుకోవాలి. యూట్రన్ తీసుకున్నాక స్ట్రైట్గా కొద్దిగా ముందర పోతుంటే మళ్ళీ యూట్రన్ అని బోర్డు వస్తుంది కదా, ముందర యారో మార్క్ చూడండి యూట్రన్ అని. ఆ బోర్డు కాడ మళ్ళీ యూట్రన్ తీసుకోవాలి. యూట్రన్ తీసుకున్నాక నాకు స్టాండ్ లేదు, లేకపోతే క్లియర్గా తీసుంటా వీడియో. అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ముందర స్టాప్ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ రెడ్ సిగ్నల్ పడితే ఆగాల, లేదంటే ఆడికి పోయి బండి ఒక్క రవ్వ స్లో చేసుకొని బోర్డు కాడ మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. ఆ నుంచి మళ్ళా మీకు కువైట్లో ఉండే రూల్ ఇది. ఇక్కడ ఇంకో ట్రాక్ కనిపిస్తుంది చూడండి. నేను రైట్కు, మన ఇండియాలో అయితే 8వ నెంబర్ లాగా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా వంకరగా ఉంటుంది. ముందర ట్రాక్ బాగా కనిపిస్తుంది అనుకుంటా. ఈ ట్రాక్లో అట్టా పోయి మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ స్టాప్ బోర్డు ఒకటి కనిపిస్తుందా, ఇక్కడ ఆఫ్ చేసుకొని బండిని మనం ఇక్కడి నుంచి అయితే రివర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. రివర్స్ కెమెరా చూపిలేను మీకు, నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నా కాబట్టి. మనది సెల్లో వీడియో కాబట్టి మీకు అంత క్లారిటీ రాకపోవచ్చు, కానీ క్లారిటీగా చూపిస్తాను. చూడండి యూట్రన్ పోతుంది, అద్దాలలో చూసుకొని పోవాలి. అద్దంలో లోపల తలబెట్టి చూడకూడదు. ఇక్కడ ట్రాక్ మీకు ఎట్ట ఉంది, మీరు ముందు ఎట్ట వచ్చింటారో అది గమనించుకొని వెళ్ళాలా. ట్రాక్ మిస్ అవ్వకూడదు, డివైడర్లో ఎక్కకూడదు, బాగా గమనించాల్సింది మీరు. తర్వాత అట్టే వెనక్కి పోవాలా. అట్టే పోయినాక చూడండి బాగా ముందర కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియోలో. మళ్ళీ ఇటు మనం వెనక్కి వచ్చేసి ఆ ట్రాక్లో వచ్చేసి నాకు ఏం చేయాలంటే మళ్ళీ ఇది సెకండ్ ట్రాక్ అన్నమాట, చూసుకుంటూ పోవాలి. మనం సిగ్నల్ వచ్చినప్పుడు సిగ్నల్ ఖచ్చితంగా వేయాలి. నెక్స్ట్ రెండో ట్రాక్లో కోయేటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాక్ 30 అని కనిపిస్తుంది కదా బోర్డు, అది బోర్డు అన్నమాట. ఈ ట్రాక్లో ఇటు వెళ్ళి మనకు ఆడ ముందర ఒకటి కనిపిస్తుంది కదా బ్లూ మార్క్ రైట్ అని, ఆడ 2 ట్రాకులు కనిపిస్తున్నాయి కదా. ఏ ట్రాక్లో అయినా వాళ్ళు పొమ్మంటారు, ఏ దాంట్లో అయినా, ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ. మనము ఫస్ట్దే ఎంచుకుందాం, సెకండ్ది ఎంచుకుందాం. మనం పోయినాక లాంగ్ యూట్రన్ తీసుకోవాలి. దగ్గరగా వస్తే టైర్లు డివైడర్ ఎక్కేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఫెయిల్ చేస్తారు వాళ్ళు. నుంచట పోయి మళ్ళీ ఆడ ముందర 2 స్టాప్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఆ స్టాప్ బోర్డులు కాడ ఆపాలి. స్టీరింగ్ స్టడీగా పెట్టుకొని నుంచి రివర్స్ వెళ్ళిపోవాలన్నమాట. చూస్తూ ఉండండి, ఈ ట్రాక్ మొత్తం రివర్స్ చక్కగా ఉంటుంది, ఇదేం వంకరగా ఉండదు. కొద్దిగా క్లారిటీగా అంటే కొద్దిగా వెనక్కి పోయిన కనిపిస్తుంది.
కనపస్తుంది. చూడండి, స్పీడ్గా కూడా పోవచ్చు. నేను స్పీడ్గా పోతా ఉన్నాను. మీకు ముందర ట్రాక్ కనపస్తుంది కదా, దీంట్లో మనము రివర్స్ వెళ్ళిపోవాలన్నమాట. ముందుకు మళ్ళా ఒకసారి ట్రై చేయకూడదు, ఒకేసారికి వెళ్ళిపోవాలి మనం. ఒకేసారి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళా నుంచి ఇంకో ట్రెస్ట్ ఏముంటుందంటే ఇది ఇట్లా రివర్స్ ఆ నుంచి చక్కగా వెనక్కి వచ్చేయాలి. అద్దాలలో చూసుకుంటానే రావాలి, అద్దాలు బాగున్నాయా లేదా ఫస్ట్ బండికి మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్ వచ్చేసినాక ఇక్కడ ఒక స్లో చేయొచ్చు, చేయకపోవచ్చు. మళ్ళీ మీరేం చేయాలంటే మీ క్లారిటీ కోసం మళ్ళా ముందుకు రైట్ తీసుకొని, ఈడ కనిపిస్తున్నాయి కదా ట్రాకులు, చిన్నవి పెట్టెల్లాగా ఉన్నాయి చూడండి. ఈ పోళ్ళు కనిపిస్తున్నాయి కదా, ముందర 4 పోళ్ళు కనిపిస్తున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్. ఆడేం చేయాలంటే మనం కరెక్ట్గా రివర్సు దీంట్లో పెట్టాలన్నమాట. ఇది అగ్గిపెట్టెలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ గేర్ వేసుకొని దాన్ని డివైడర్ ఆనుకొని పోయి అద్దంలో ఒక రో వెనక్కి చూసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కట్ చేసేయాలి. మనం అట్టే వెనక్కి వెళ్ళిన తర్వాత మనకు వెనకాల పక్క చూస్తే ఫస్ట్ పోల్ కాకుండా సెకండ్ పోల్ కనిపిస్తుంది. సెకండ్ పోల్ కనిపించినప్పుడు బండి స్లో చేసుకొని మళ్ళీ ఫుల్ రైట్కి వచ్చేయాలి. ఫుల్ రైట్ కటింగ్ కోసేయాలి. రైట్ కటింగ్ కోసినప్పుడు మనం మళ్ళీ అప్పుడు ఈ పక్క మిల్లర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మిల్లర్ చూసుకుంటూ ఉండాలి. చూసుకున్నాక ఇప్పుడు చూడండి, వచ్చినాక చూడండి మనం పర్ఫెక్ట్గా ముందర 2 పోల్ కనిపిస్తున్నాయి కదా, పర్ఫెక్ట్గా పోల్ కాడికి వచ్చేసినాం చూడండి. ఇది ఆర్టీఓ ఆఫీస్లో ఉండే రూల్ సిస్టమ్. మళ్ళీ ఏం చేయాలంటే మనము అట్టే బండి కొద్దిగా వెనక్కి వచ్చి, మనం ఎట్ట వచ్చినామో అట్టే వచ్చి ఫుల్ లెఫ్ట్ కట్ చేసేయాలి బండిని. ఫుల్ లెఫ్ట్ కట్ చేసినాక ఒక రవ్వ బ్రేక్ పట్టుకొని మళ్ళీ ఫుల్ రైట్ కట్ చేసేయాలి. అప్పుడు మనం మళ్ళీ ఎగ్జిట్ బయట వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయినాక ముందుకెళ్ళి పార్క్ చేసినామంటే నిన్ను పాస్ చేస్తారు.